ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు వారు చెప్పారట, ఇద్దరు గుడ్డివారు, మేము నమ్ముచున్నాం ప్రభువా, మేము నమ్ముచున్నాం ప్రభువా అని యేసు ప్రభుతో వారు పలికారట. వారు పలికిన మాట అవిశ్వాసంతో పలికింది కాదు, విశ్వాసంతో దేవుడు మాకు కనుచూపుని ఇవ్వగలడని వారు నమ్మకంతో పలికారండి. వారికి యేసు ప్రభు ఎలా ఉంటాడో తెలియదండి, వారు చూడలేదు, కానీ విన్నారు యేసు ప్రభు గురించి. ఆ విన్న దాన్ని బట్టి మనస్ఫూర్తిగా అపనమ్మిక లేకుండా దేవుడితో వారు చెప్పిన మాట వారి జీవితంలో గొప్ప వెలుగును తీసుకొచ్చింది. ఈరోజు అదే మాటను, ఆనాడు దేవుడు చేసిన పనిని ఈరోజు దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నావే, కన్నీరు విడిచి దేవుణ్ణి వేడుకుంటున్నావే, నా దేవుడు ఇది చేస్తాడని అనేక మందితో నువ్వు చెప్తున్నావే, నీ నమ్మకము వమ్ము కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది దేవుని వాగ్దానము తప్ప మరేమీ కాదు. దేవుడు అన్నారు వారితో, చూడండి, వారి కన్నులు ముట్టి మీ యొక్క నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పాడట. వారి కన్నులు దేవుడు ముట్టాడట. ఈరోజు దేవుడు నిన్ను తాకబోతూ ఉన్నాడు, నీ పరిస్థితులను ముట్టబోతూ ఉన్నాడు దేవుడు. నువ్వు ఏదైతే నా జీవితంలో ఇది దేవుడు చేస్తాడు, నాకు మేలు చేస్తాడని నువ్వు ఆశ కలిగి బ్రతుకుతున్నావో, నువ్వు అనుకున్నట్టుగానే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఈ దినం చేయబోతున్నారంతే. ఆమెన్. యేసు నామంలో గొప్ప మేలు నీకు కలగబోతూ ఉంది. అయితే ఒకటి చెప్తాను, నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నా సరే, దేవుని మీద నమ్మకంతో ఉండు. అరే, నిన్న రాత్రి దాకా కూడా ఏమీ జరగలేదు కదా, నిన్నటి వరకు కూడా నేను ఏమీ మేలు చూడలేకపోయాను కదా అని ఎంత మాత్రమూ నీకు అనుమానం వద్దు. నిన్న గతించిపోయింది, ఇదిగో నేడు దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు విశ్వాసంతో ఉండంతే, నమ్మకంతో ప్రార్థన చెయ్యంతే. ఆనాడు ఆ గుడ్డి వారి జీవితంలో దేవుడు వెలుగును నింపి వారికి నూతనమైన జీవితం ఇచ్చినట్టుగా, ఇప్పటిదాకా నీ జీవితంలో నువ్వు చూసిన అనుభవించిన వేదనలు, అవమానాలు, నిందలు అవన్నీ దేవుడు తొలగించి ఇదిగో నూతనమైన దినాలు, నూతనమైన సంతోషము ఆయన నీకు ఇవ్వబోతున్నారంతే. ఆమెన్. హల్లెలూయా. వాగ్దానాన్ని స్వతంత్రించుకో. మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. ప్రభువా, ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడావు, నన్నే నువ్వు ఉద్దేశించి మాట్లాడావు ప్రభువా. ఇదిగో నా జీవితంలో ఈ కీడు తొలగించండి, నువ్వు తొలగించగలగని నేను నమ్ముతున్నాను ప్రభు. ఉద్యోగాన్ని ఇవ్వండి, నేను నమ్ముతున్నాను ప్రభువా. ఈ శ్రమలు దూరపరచండి ప్రభువా, నేను నమ్ముతున్నానని చెప్పి నువ్వు ఏ విషయంలో నీకు విడుదల కావాలో, మేలు జరగాలని నువ్వు అనుకుంటున్నావో, ఇది మీరు చేస్తారని నేను నమ్ముతున్నాను ప్రభు అని ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించి ప్రభువుకి చెప్పు. ఈరోజే ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. నీతిమంతుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.